వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య అని చెప్పాలి మలబద్ధక సమస్య. అదే అండి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. ఈ సమస్యకి చక్కటి పరిష్కారం మన ఇంట్లోనే ఉంది. అది కూడా నేను ఈరోజు ఒక చిన్న జ్యూస్ లాగా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇది రెగ్యులర్‌గా నేను చెప్పిన టైంలో తీసుకుంటే గన షూర్‌గా మీరైతే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు బీఎన్‌వైఎస్ యోగా ఫిజిషియన్ అండ్ న్యాచురోపతి డాక్టర్ ఉషా గుప్తా గారు. సో మేడం ద్వారానే విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌కి అరటిపండు అందులో మెయిన్‌గా అని చెప్పేసి అంటున్నారు. దీంతో పాటు బాదం ఉంది. అట్ ద సేమ్ టైమ్ పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి. సో వీటన్నిటితో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? సో బేసికల్‌గా ఏంటంటే అండి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది ఈ మధ్య కాలంలో పిల్లవాళ్ళలో అధికంగా ఉందన్నమాట. ఎందుకంటే పిల్లలు ఏంటంటే 1 వీక్ అయింది మోషన్‌కెళ్ళి అని చెప్తున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాక్టికల్‌గా మేము చాలా మంది చూస్తూనే ఉన్నాం కాబట్టి. బిజీ షెడ్యూల్స్ వల్ల ఈవెన్ మనమైనా సరే తొందరగా లెగలేక లేట్‌గా లెగడం వల్ల హరీబరీగా వర్క్‌కెళ్ళాలన్న విషయంలో మనం మల విసర్జన చేయట్లేదు. దానివల్ల ఎన్నో రకాల సమస్యలు నరాలలో బలహీనత కానియండి, జుట్టు రాలడం కానియండి, అధిక బరువు రావడానికి కారణం, యంగ్‌స్టర్స్‌లో పింపుల్స్ గానీ ఎన్నో రకాల సమస్యలు ఈవెన్ స్ట్రెస్, డిప్రెషన్స్ కూడా రావడానికి మెయిన్ కారణం కాన్‌స్టిపేషన్. మనం ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే, బెడ్ దిగిన వెంటనే అలా గంట కొట్టినట్టు మనం వాష్‌రూమ్‌లోకెళ్ళి మనం మొత్తం విసర్జన చేసి, దాని తర్వాత ఫ్రెష్‌గా బాత్ చేసి, దాని తర్వాత వర్క్ చేస్తే వాళ్ళల్లో ఎంత రిలాక్స్డ్‌గా ఉంటదంటే అంత రిలాక్స్‌డ్. సో, కాన్‌స్టిపేషన్ ఉండే వాళ్ళలో ఈ సమస్య అధికంగా ఉండడం వల్ల లెగడమే ఏదో పెయిన్‌ఫుల్‌గా లెగుస్తారు. బాడీ కూడా బ్లోట్ అయ్యి గ్యాసెస్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్నో రకాల సమస్యలండి. ఓకే మ్యామ్. గట్‌ని హెల్తీగా ఉంచాలంటే చాలామంది పెద్దవాళ్ళలో కూడా తెలుసు. మోషన్ సరిగ్గా రావట్లేదంటే ఒక బనానా తినేసేయండిరా మోషన్ అవుతది అంటుంటారు చాలామంది. సో, అదే బనానాతో ఆ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌తో వచ్చే నరాలలో సంబంధాలు కానీ, అండ్ జుట్టు రాలడ సమస్య గానీ, అధికంగా ఉండే పింపుల్స్ సమస్య గానీ, వాటన్నిటికీ చెక్కు పెట్టే ఒక మంచి జ్యూస్ ఏదైతే ఉందో అది బనానా జ్యూస్. బనానా జ్యూస్‌ని మనం ఎలా చేస్తామంటే పంకిన్ సీడ్స్. సో, పంకిన్ సీడ్స్‌లో మోర్ కంటెంట్ ఆఫ్ మెగ్నీషియం ఉంటది, ఐరన్ ఎక్కువ ఉంటది కాబట్టి, మనం కాన్‌స్టిపేషన్ వాళ్ళలో గమనిస్తే రక్తహీనత చాలా మందిలో ఉంటదనమాట. అండ్ వాళ్ళలో నిస్సత్తువగా ఏదో బాడీలో ఎనర్జీ లేనంత వీక్‌గా ఉంటుంటారు. సో, ఈ పంకిన్ సీడ్స్ బనానా జ్యూస్‌లో కలుపుకొని తాగడం వల్ల మంచి ఐరన్ దొరుకుతది, మెగ్నీషియం దొరుకుతది. అండ్ నరాలలో బలహీనత గానీ, నిద్రలేమి సమస్య ఉన్నా గూడా వాళ్ళని క్యూర్ జేయడానికి మనకి పంకిన్ సీడ్స్ యూజ్ చేస్తాం. ఓకే. చాలామంది ఆల్మండ్ మనం బనానా మిల్క్ చేస్తున్నామంటే కంపల్సరీ మిల్క్ ఏస్తూ ఉంటారు. మిల్క్ అలర్జీ చాలా ఉంటదండి. ఈ మధ్య కాలంలో మిల్క్ గురించి తెలియని వాళ్ళు లేరు. ప్యాకెట్ మిల్క్స్ అని సో, ఎన్నో రకాల ఇంకా మిల్క్ గురించయితే అసలు మిల్క్ మీకు స్వచ్ఛంగా ఆవులుంటే అలా తీసుకొని ఇంట్లో మనం ఫ్రెష్‌గా తెప్పించుకొని వాడితే ఓకే. నో ప్రాబ్లమ్ గానీ, ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్‌లో అలా దొరికేది కూడా చాలా తక్కువైపోయింది కాబట్టి, ఓకే. సో, దానికి రీప్లేస్‌మెంట్స్‌లో ఆల్మండ్స్ వాడతా. నేను ఏ జ్యూస్ అన్నా చేయండి. కంపల్సరీ ఆల్మండ్ మిల్క్ మీరు చేతులారా ప్రిపేర్ చేసుకొని, వేసుకొని తీసుకోండి. ఓకే. బయట నుంచి కూడా ఆల్మండ్స్ తెప్పించుకొని ఆల్మండ్ మిల్క్ అని తెచ్చుకుంటుంటారు. అలా వాడొద్దండి. ఆల్మండ్స్ వాడండి అంటున్నా. ఆల్మండ్స్ వాడడం వల్ల బోన్ స్ట్రెంథెనింగ్‌గా ఉంటది. లంగ్ కెపాసిటీ పెరుగుతది. అండ్ అధికంగా మన బాడీలో ఉన్న నిద్రలేమి సమస్య గానీ, అండ్ ఇంకొకటి నరాల బలహీనత సమస్య గానీ తగ్గించడానికి చాలా యూజ్ అవుతదనమాట. ఓకే. అండ్ బనానా గురించి తెలుసు. పొటాషియం ఎక్కువ ఉంటది. కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మన బాడీలో వెయిట్ మెయింటెనెన్స్ చేయడానికి చాలామంది భయపడుతుంటారు. బనానా తింటే బరువు పెరిగిపోతాం. బనానా బరువు తగ్గిస్తది. ఓకే. ఎలా అంటే మీకు మనం డిన్నర్ చేస్తాం కదా! యెస్. డిన్నర్ చేయాలంటే ఏదైనా 2 చపాతీలు, ఆకుకూరలు ఫ్రై తీసుకుంటేనే మనకి కడుపు నిండుంది. ఒక్క బనానా ఈవినింగ్ 5-6 మధ్యలో డిన్నర్ చేసేవాళ్ళు ఒక బనానా తినేసేయండి. ఈక్వల్ టు డిన్నర్ ఫినిష్ అయిపోతాం. ఓకే. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా మాక్సిమం నేను బనానా తినమంటుంటా వెయిట్ లాస్ వాళ్ళకి. సో, 1 మీల్‌ని కవర్ చేసేంత పొటాషియం అండ్ హై కంటెంట్ ఉంటది కాబట్టి దీంట్లో ఓకే. మనకి ఈజీ డైజెషన్ అండ్ ఒక మీల్ కింద కన్వర్ట్ అవుతది కాబట్టి మనకు ఒక కడుపు కూడా నిండుగా ఉండి మనకు తొందరగా కూడా ఆకలేదు. అంత మంచిదనమాట. సో, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూసుకుందాం. ఓకే మ్యామ్. సో, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పంకిన్ సీడ్స్‌ని ఒక స్పూన్ అంత పంకిన్ సీడ్స్‌ని వేసేస్తాం. ఓకే మ్యామ్. సో, ఆల్మండ్స్‌ని ఒక 5 ఆల్మండ్స్‌ని వేసుకోవాలి. అండ్ చాలా మందిలో ఏంటంటే కాన్‌స్టిపేషన్ ఉంటే పిల్లల్లో బరువు పెరగకుండా ఉంటారు. ఓకే. ఎంత తిన్నా కూడా సన్నగా ఉంటారండి. ఓకే. వాళ్ళలో ఇది ఇస్తే మాత్రం డైజెషన్ మంచిగా అయ్యి వాళ్ళ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కాస్త పోయి వాళ్ళు మంచిగా బరువు పెరగడం పక్కన పెట్టండి. వాళ్ళ బోన్ స్ట్రాంగ్‌గా అంటే బరువు తగ్గాల్సిన వాళ్ళకి బరువు తగ్గించడమే కాకుండా బరువు పెంచే వాళ్ళకి ఫుడ్ డైట్‌తో పాటు ఈ బనానా జ్యూస్ తాగితే చాలా మంచిగా పుటాన్ అవుతారనమాట. మేడం ఇంకా బనానా అంటే రోజుకి ఎన్నైతే తినొచ్చు? 2 అండి. మోర్ దెన్ అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే ఏమన్నా ప్రాబ్లమ్ మేడం? డెఫినిట్‌గా అండి. ఇప్పుడు నేనేమంటున్నాను కిడ్నీ ప్రాబ్లమ్స్ పోవడానికి కూడా ఇదే. మనకి మనం డైలీ ఒక బనానా తిన్నా కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ పోతాయి. ఓకే. అధికంగా తీసుకున్నారనుకోండి అది విషమే. శరీరంలో మనకి ఓకే ఎంత అండి. కావాలో అదే కిడ్నీ ఏదైతే కాపాడుతుందో కిడ్నీని అదే కిడ్నీకి హార్మ్ ఎఫెక్ట్ చేస్తుంది. చూపిస్తది. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో, నేనేమంటానంటే కొద్దిగా మనం ఏదైనా సరే డైలీ రిక్వైర్‌మెంట్‌లో ఎంత కావాలో అంతే తీసుకోవాలి ఫుడ్. సో,
మనం ఏదైనా సరే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అది పెద్ద ప్రాబ్లమే అవుతుంది అనమాట. Okay. సో డైలీ అట్లీస్ట్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి బరువు తగ్గాల్సిన వాళ్ళు ఒక మీల్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది తీసుకుంటే మాత్రం. సో ఆల్మండ్స్, పంకిన్, బనానా, కొద్ది వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారుగా మంచి కాన్స్టిపేషన్ జ్యూస్. Okay. హ్యాపీగా మనకి మోషన్ ప్రాబ్లం పోయి అండ్ మనం గట్ హెల్దీగా ఉంటుంది Okay. అండ్ స్టమక్ ఫ్రీగా ఉంటుంది అండ్ చాలా హెల్ప్ఫుల్ అండి. చాలా మంచి రిజల్ట్స్ వచ్చే బనానా జ్యూస్ని ఆల్మండ్తో పాటు మనం పంకిన్ సీడ్స్ వేసుకొని తాగడం వల్ల మన హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది, ఐరన్ కంటెంట్ పెరుగుతుంది అండ్ స్పెషల్లీ మెగ్నీషియం. మన బాడీలో మెగ్నీషియం తగ్గితేనే మనకి చాలా రకాల నరాల బలహీనత, తిమ్మిర్లు రావడం, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఆ సమస్యలు పోవడమే కాకుండా ఆల్మండ్స్ వేసుకుంటున్నాం కాబట్టి బోన్ హెల్దీగా ఉంటుంది, లంగ్ కెపాసిటీకి చాలా మంచిది అండ్ బనానా వల్ల కిడ్నీ హెల్దీగా ఉంటుంది అండ్ పేగుల్లో ఉన్న మలాన్నంతా క్లీన్గా ఫ్లష్ చేసేసి మనం మార్నింగే మొత్తం నీట్గా మల విసర్జన చేసామనుకోండి ఆ డే ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే. సో ఇలా అంటే అంత ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలంటారు మేడం ఇది? సో నేనేమంటున్నా అంటే మ్యాక్సిమం ఈవినింగ్ టైమ్స్లో తీసుకోమంటాను. ఓకే, ఈవినింగ్ టైం తీసుకుంటే మార్నింగ్ కల్లా easy ఫ్లష్ అంతా అవుతుంది. క్లియర్ Okay. అయిపోతుంది. సో ఈవినింగ్ టైమ్స్లో తీసుకోండి ఈ జ్యూస్, చాలా మంచి బెనిఫిట్స్ పొందుతారు మీరు అండ్ స్పెషల్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా చాలా మంచిగా తగ్గిపోతుంది మనకి. సో ఎంతటి వయసు ఉండే వాళ్ళు కూడా, షుగర్ ఉండే వాళ్ళు తాగొచ్చా లేదనే డౌట్ ఉండొచ్చు. సో మ్యాక్సిమం షుగర్ ఉండే వాళ్ళలో మనం డైలీ తీసుకుంటున్న బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్, వైట్ రైస్లు ఆపేసేయాలి. సో వైట్ రైస్లు అవన్నీ ఆపేసి షుగర్ లెవెల్స్ హైగా ఉంటే మాత్రం ఇది కాకుండా వాళ్ళలో స్పెషల్లీ చెప్తున్నాను కొద్దిగా డ్రాగన్ ఫ్రూట్ కూడా కాన్స్టిపేషన్ని బాగా తగ్గిస్తుంది అండ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. Okay. సో షుగర్ ఉండే వాళ్ళు కూడా ఒక రెమెడీ, కొద్దిగా మనం ఎక్కువ హై లెవెల్స్లో షుగర్స్ ఉన్నాయి, ఫ్లక్చువేట్ అవుతున్నాయి షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఒక 1/4 ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్, ఆల్మండ్స్, పంకిన్స్ ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసుకొని వాళ్ళకి ఆ జ్యూస్, మిగతా వాళ్ళందరికీ స్పెషల్లీ ఈ జ్యూస్ తాగండి. పిల్లలకి స్పెషల్లీ ఇవ్వండి. వాళ్ళు చాలా రకాల ఇబ్బందులతో పింపుల్స్ రావడము, హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల డిప్రెషన్లోకి వెళ్తున్నారు పిల్లలు. సో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా బెస్టెస్ట్ జ్యూస్ ఏదైతే ఉందో ఇదే మన బనానా విత్ పంకిన్ ఆల్మండ్ జ్యూస్. మేడం పైల్స్ స్పెషల్గా ఉన్న వాళ్ళు అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువైతేనే వస్తుంది కదా పైల్స్ స్పెషల్గా, సో వాళ్ళు కూడా తీసుకుంటే ఆ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉందా? డెఫినెట్గా మంచి క్వశ్చన్ వేశారు. చాలా మందిలో పైల్స్ ఉండే వాళ్ళు కానీ కాన్స్టిపేషన్, ఇప్పుడు మనం డైలీ మోషన్కి వెళ్తాము, ఎప్పుడైతే టైం లేకో లేదంటే బిజీ వర్క్ వల్ల మనం డైలీ 1-2 రోజుల తర్వాత వెళ్ళి పోస్ట్ పోన్మెంట్ చేయడం వల్ల లేట్గా మోషన్కి వెళ్ళడం, లేదంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వెళ్ళడం, వీళ్ళలో ఏంటంటే టైట్గా అక్కడ నరాలన్నీ టైట్ అయిపోవడం వల్ల అది కాస్త పైల్స్ కింద కన్వర్ట్ అవ్వడం, అది కాస్త ఫిస్టులా కింద కన్వర్ట్ అవ్వడం, అట్లా రకరకాల సమస్యలు వస్తాయి. సో ఆ సమస్యలు ఏమున్నా కూడా మీకు బెస్ట్ జ్యూస్ ఏదైతే ఉందో ఇదే జ్యూస్. ఇది ఏ సమస్య ఉన్నా సరే మనకి ఇంటెస్టైన్కి సంబంధించిన సమస్యలు అది పోవడానికి చాలా మంచిగా యూజ్ అయ్యే జ్యూసే ఈ బనానా జ్యూస్. షూర్ మేడం, నిజంగా మేడం చెప్పినట్టు ఇలా జ్యూస్ మీరు ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా మేడం చెప్పినట్టు ఈవినింగ్ తీసుకుంటే షూర్గా మీరైతే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు. షూర్గా మీరైతే వాడి ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. మేడం ఈరోజు మన ప్రేక్షకులకు చాలా చక్కటి జ్యూస్ గురించి మన ప్రేక్షకులకు తయారు చేసి చూపించారు. థ్యాంక్ యూ. నమస్తే.